ప్రైజ్ లో ప్రభువైన క్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం 1:6. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మరి మనము నీతిగా యథార్థముగా దేవుని సన్నిధానంలో మనం నడుచుకునే ఎడల దేవుడు మనల్ని మరి రక్షించువాడై ఉన్నాడు, మనల్ని కాపాడేవాడై ఉన్నాడు, ఆదరించువాడై ఉన్నాడు. మరి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలమైన మనము మరి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించువారుగా మనం ఉండాలి. ఈ లోకంలో మనిషి యొక్క జీవితము ఎలాంటిదంటే క్షణమాత్రంలో మన యొక్క జీవితము మరి మాయమైపోవచ్చు, మరి మన ఊపిరి ఆగిపోవచ్చు. అయితే దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను అనుసరించి నడుచుకునటం వలన మనము దేవుని యొక్క మరి మార్గంలో మనము అనుసరించటం వలన మనము చనిపోయినను మరి దేవుని యొక్క మరి క్రియలు మనము ఈ లోకంలో మరి మనకున్న సాక్ష్యాన్ని తెలియజేస్తాయండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము నీతిగా మరి ప్రవర్తించడానికి మన హృదయాలను త్వరపడనివ్వాలి. దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు ఏంటంటే మనం నీతిగా బ్రతకాలి, మరి యథార్థంగా బ్రతకాలి, మరి న్యాయయుక్తమైన జీవితము జీవించాలి. అనేకులకు మరి దేవుని చిత్తమైతే సహాయం చేయవారుగా, ఆదరించువారుగా, పోషించువారుగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. మనం అన్యాయంగా ఒకరి ఎడల ఆశించిన ఎడల, మరి అన్యాయంగా ఒకరిని దూషించిన ఎడల, అన్యాయంగా ఒకరిని చంపిన ఎడల దేవుడు దానికి ప్రతిఫలము ఇచ్చువాడై ఉన్నాడు. వారి వారి క్రియలను బట్టి వారు ప్రతిఫలము అనుభవించుదురని మరి దేవుని లేఖను సెలవిచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తములకు మనం లోబడిన వారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా బ్రతుకులకు మనము ప్రయత్నించాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించుటకు ప్రయత్నించాలి. మరి దేవుని లేఖన భాగం ప్రకారము నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీతిగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం, నీతి మార్గంలో నడుద్దాం, దేవుని రాజ్యాన్ని కట్టువారిగా ఉందాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.